అరుణాచల్ ప్రదేశ్లోకి మామూలుగా మనలాంటి వాళ్ళు వెళ్ళాలన్నట్టయితే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు ఉంటామో చెప్పాలి, చెప్పి మనము ఆ నిర్ణీత గడువు లోపల తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అక్రమంగా ఉంటే మనల్ని అరెస్ట్ చేసేటటువంటి వీలుంటుంది, మన మీద కేసు పెట్టే వీలుంటుంది. కానీ బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి చొరబాటుదారులు అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. వచ్చేసేసి వాళ్ళు అక్కడ కూలీలుగా నాలీలుగా రకరకాల పనుల పేరిట వస్తున్నారు. వాళ్ళ కాలనీలు వెలుస్తున్నాయి, మసీదులు వెలుస్తున్నాయి. ఈ మసీదులు ఏకంగా తెల్లారంగానే అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకి అనుభవంలో లేని అజాన్లో హడావిడి మొదలైపోయింది. దాంతో అరుణాచల్ ప్రదేశ్ ఇండిజినస్ యూత్ ఆర్గనైజేషన్ అనేటటువంటి యువకుల సంస్థ బయలుదేరి ఇటానగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ అక్రమ మసీదులు అయితే ఏర్పాటయ్యాయో, అక్రమంగా అడవుల్ని క్లీన్ చేసి కట్టారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూముల్ని ఆక్రమించుకుని కట్టారు, ప్రభుత్వ భూముల్లో కట్టారు, వీళ్ళెవరు ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి ఒక సర్వే నిర్వహించి వీళ్ళందరినీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించారు. గిరిజన తెగలు వాళ్ళకి కోపం వచ్చినట్టయితే చాలా ఉగ్రమైనటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ గనక తక్షణము వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళకపోతే హింసాత్మక ఘటనలు జరిగినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు.